శ్రీమాత్రే నమః. ఏ పాపం చేశారో తెలియదు కానీ 2025 మార్చి ఉగాది నుండి ఈ 4 రాశుల వారు అష్ట కష్టాలను అనుభవించబోతున్నారు. అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఈ 4 రాశుల వారికి అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఏ పని చేసినా కలిసి రాదు. బంధువులతో గొడవలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమించిన వారు కూడా దూరం అవుతారు. ఆర్థికంగా అనేక సమస్యలు వస్తాయి. చేతిలో ధనం అనేది మిగలదు. గ్రహాలు కూడా అనుకూలించవు. ఈ 4 రాశుల వారికి అనేక సమస్యలు రాబోతున్నాయి. పోలీసు కేసులు, కోర్టు కేసులు, ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి. ఆస్తులు మీ చేజారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం పాడవుతుంది. మనశ్శాంతి లోపించే అవకాశాలు ఉన్నాయి. యాక్సిడెంట్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉగాది తర్వాత నుండి ఈ 4 రాశుల వారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న తప్పు చేసినా మీ జీవితం తలకిందులవుతుంది. కనుక ఉగాది తర్వాత నుండి ఈ 4 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాణాల మీదకు వస్తుంది. మరి ఉగాది తర్వాత నుండి ఏ 4 రాశుల వారికి కష్టాలు రాబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. ఉగాది అంటే కొత్త సంవత్సరం ఆరంభం. ఇది తెలుగువారి అత్యంత ముఖ్యమైన పండుగ. చాంద్రమానాన్ని అనుసరించి చైత్రశుద్ధ పాడ్యమి నాడే ఉగాది వేడుకలను జరుపుకుంటారు. ఉగాదినే కొత్త సంవత్సరం ప్రారంభం మాత్రమే కాకుండా కొత్త ఆశయాలు, కొత్త సంకల్పాలు, కొత్త జీవన విధానాన్ని ప్రారంభించే శుభదినంగా భావిస్తారు. ఉగాది రోజున ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవాలయ దర్శనం చేస్తారు. ముఖ్యంగా ఈ రోజున ఉగాది పచ్చడి తినాలి. అందులో తీపి, కారము, పులుపు, చేదు, వగరు, ఉప్పు అనే 6 రుచులు ఉంటాయి. వీటిని మన జీవితంలో ఉండే అనేక అనుభవాలకు ప్రతీకలుగా భావిస్తారు. ఈ రోజున పంచాంగం శ్రవణం చేయించడం విశేషం. వచ్చే సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకునేందుకు పండితులు పంచాంగాన్నే చెప్పి శుభ ఫలితాలను వివరిస్తారు. ఈ పంచాంగం శ్రవణం ప్రకారం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఒక 4 రాశుల వారికి విపరీతమైన కష్టాలు రాబోతున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ రాశులలో మొట్టమొదటి రాశి ఏమిటి అంటే మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7గా ఉంది. అంటే మీరు 2 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయల ఖర్చు పెడతారు. 5గురు వీరిని గౌరవిస్తే 7గురు వీరిని అవమానిస్తారు. ఉగాది తర్వాత నుండి మేషరాశి వారికి ఆర్థిక ఒడిదుడుకులు ఎదురవుతాయని, ఖర్చులు పెరుగుతాయని, ఆదాయం తక్కువగా ఉంటుందని, దాంతో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని, అప్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాదు మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం కూడా బాగోలేదు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. రక్తపోటు, తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు మితిమీరిన పోటీ ఉంటుంది. ప్రేమికులు విడిపోయే అవకాశం కూడా ఉంది. భాగస్వామితో విభేదాలు వస్తాయి. గొడవలు జరుగుతాయి. అంతేకాదు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆస్తులు మీకు చేజారిపోతూ ఉంటాయి. అంతేకాదు ఈ ఉగాది ముందే షష్ఠాగ్రహ కూటమి ఏర్పడుతుంది. శని మీనరాశిలోనికి వస్తున్నాడు. దాని వలన మేషరాశి వారు అధికంగా శ్రమ పడతారు. కానీ ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. బంధువులతో కూడా వైర్యం పెంచుకుంటారు. కనుక కోపాలు తగ్గించుకోండి. గొడవలు పడకండి. పుత్రుల వలన కూడా సమస్యలు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మేషరాశి వారు ఒత్తిడి కలిగించే వారికి, మానసిక వేదన కలిగించే వారికి దూరంగా ఉండాలి. అంటే అలాంటి వారితో మాట్లాడటం కానీ, అలాంటి వారిని కలవటం కానీ చేయకుండా ఉంటే మీకు బాగుంటుంది. మీరు అజాగ్రత్తగా ఉంటే ముఖ్యమైన పత్రాలను కోల్పోతారు. ఆస్తులను కోల్పోతారు. ఆటంకాలు ఎదురవుతాయి. మీ భుజాలపై అనేక బాధ్యతలు వచ్చి పడతాయి. కనుక మేషరాశి వారు ఆచితూచి అడుగులు వేయండి. ఉగాది తర్వాత నుండి జాగ్రత్తగా ఉండాలి. ఆదాయ వ్యయాలను దృష్టిలో పెట్టుకుని ఖర్చులు తగ్గించుకోండి. అంటే అనవసరమైన వస్తువులను కొనవద్దు. అనవసర ఖర్చులు చేయవద్దు. తగ్గించుకునే ప్రయత్నం చేయండి. యోగా, ధ్యానం వంటివి చేయటం మంచిది. కుటుంబ సభ్యులతో పరస్పర అవగాహనను పెంచుకోండి. కోపాన్ని తగ్గించుకోండి. ముఖ్యంగా మంగళవారం రోజున హనుమంతుడి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి.
సుందరకాండ పారాయణం చేయటం, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయండి. ఇలా చేస్తే 90% వరకు చెడు ఫలితాలు తగ్గిపోతాయి. ఇక రెండవ రాశి ఏమిటి అంటే వృషభ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3గా ఉంది. ఆర్థిక పరంగా వెలికి ఎటువంటి సమస్యలు రావు. కానీ వీరికి విశ్వావసునామ సంవత్సరంలో తప్పనిసరిగా అనేక కష్టాలు వస్తాయి. కనుక మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. మానసిక ఒత్తిడి వీరిపై ఆధిపత్యం చలాయించవచ్చు. అంటే మీరు కొంచెం మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. శారీరక సమస్యలు కూడా వస్తాయి. మీరు క్రమశిక్షణను పాటించాలి, లేదంటే ఆరోగ్యం పాడవుతుంది. ముఖ్యంగా వీరికి జీర్ణ సమస్యలు, ఉదర సంబంధిత సమస్యలు, వ్యాధులు, వెన్ను నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కుటుంబాల్లో తగాదాలు, వివాదాలు ఎదురవుతూ ఉంటాయి. ఉద్యోగరీత్యా అనుకూలంగా ఉండదు. ప్రగతిని సాధించలేకపోతారు. అంటే మీరు కోరుకున్న పెద్ద ఉద్యోగాలు రావు. ఏవో చిన్న ఉద్యోగాలు మాత్రమే వస్తాయి. ఇప్పటికీ ఉద్యోగం చేస్తూ ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఆ ప్రమోషన్లు దక్కకపోవచ్చు. పైగా పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో, దూరపు బంధువులతో గొడవలు జరుగుతాయి. బంధాలు పూర్తిగా తెగిపోయే అవకాశాలు ఉన్నాయి. ధనపరంగా సమస్యలు రావు. కానీ మానసికంగా, శారీరకంగా మాత్రం తప్పనిసరిగా కష్టం వస్తుంది. గ్రహ సంచారం కూడా మీకు అంత అనుకూలంగా లేదు. కనుక ఈ సంవత్సరం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో మౌనంగా, సహనంగా వ్యవహరించాలి. వృత్తిపరంగా కొత్త మార్గాలను అన్వేషించుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించి అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం పెడితే చెడు ఫలితాలు తగ్గే అవకాశం ఉంది. అలాగే మీకు వీలైనంత దాన ధర్మాలు చేయటం మర్చిపోవద్దు. ఇక ఉగాది తర్వాత అష్ట కష్టాలను అనుభవించబోతున్న మూడో రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కర్కాటక రాశిలోనికి వస్తాయి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉంది. మీరు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందుగా తెలుసుకుని పెట్టుబడులు పెట్టాలి. తెలియని వాటిలో పెట్టుబడి పెడితే ధన నష్టం కలుగుతుంది. అంతేకాదు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి మానసిక ఆందోళన పెరుగుతుంది. ఆరోగ్యం పాడవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, నిద్రలేని సమస్యలు వస్తాయి. కనుక ఎన్ని పనులు ఉన్నా వాటిని పక్కన పెట్టి సమయానికి తిండి తినాలి, సమయానికి నిద్రించాలి. లేదంటే తర్వాత చాలా బాధపడవలసి వస్తుంది. పరిస్థితులు మీ చేయి జారిపోతూ ఉంటాయి. అప్పుడు ఇక మీరు ఏమీ చేయలేరు. కనుక ముందే జాగ్రత్త పడాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి, సమయానికి నిద్రించాలి. అంతేకాదు వీరికి కూడా ఉగాది తర్వాత కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. చిన్న విషయాల్లోనే కలహాలు పెరిగిపోతూ ఉంటాయి. దగ్గర బంధువులకు దూరం అవుతారు. జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతాయి. ప్రేమికుల మధ్య కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి వరకు వచ్చిన ప్రేమ జంటలు కూడా విడిపోతారు. పెళ్లి కాని వారికి, పెళ్లి కోసం ఎదురు చూసే వారికి మాత్రం ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా ఉండదు. ప్రమోషన్లు ఆలస్యమవుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించదు. శాలరీలు తక్కువగా ఉండే చిన్న ఉద్యోగాలు లభిస్తాయి. వాటితోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కనుక పెద్ద ఉద్యోగాల కోసం ట్రై చేసి మీ సమయం వృధా చేసుకోవద్దు. వచ్చిన దానితోనే తృప్తి పడండి. మళ్ళీ వచ్చే ఏడాది పెద్ద ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. ఇక విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. ఏకాగ్రత పెట్టి చదవకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి. కోపతాపాలు తగ్గించుకోండి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయం గడపండి. విద్యార్థులు చదువులో క్రమశిక్షణ పెంచుకోవాలి. కర్కాటక రాశి వారు ప్రతి సోమవారం శివారాధన చేసి రుద్రాభిషేకం చేసుకుంటే చెడు ఫలితాల తీవ్రత తగ్గుతుంది. అంటే సమస్యలు ఏమీ లేకుండా రాకుండా ఉంటాయని కాదు, 50% సమస్యలు తగ్గుతాయని అర్థం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో చెడు ఫలితాలను పొందబోతున్న చివరి రాశి ధనస్సు రాశి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చెడు ఫలితాలను పొందబోతున్న చివరి రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందిన వారు. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5గా ఉంది. ధనుసు రాశి వారు ఈ సంవత్సరం ఏ పని చేసినా కలిసిరాదు. అనేక రకాల సమస్యలు వస్తాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎప్పుడూ ఎదురవుతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి.
విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా లేదు కనుక ఎవరు వ్యాపారాలు స్టార్ట్ చేయవద్దు. ఉద్యోగపరంగా కూడా అస్సలు బాగోలేదు. ఈ సంవత్సరం మీరు మాట తప్పే పరిస్థితులు వస్తాయి కనుక ఎవరికి తొందరపడి మాట ఇవ్వవద్దు. మిత్రులతో కుటుంబ సభ్యులతో మాట ఇచ్చి వైరాన్ని పెంచుకోవద్దు. అంతేకాదు ధనుసు రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆరోగ్యం కూడా బాగోదు. మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. గ్రహాలు కూడా వీళ్ళకి అనుకూలంగా లేవు. పోలీసు కేసులు, కోర్టు కేసులు ఇరుక్కునే అవకాశం ఉంది కనుక ఎటువంటి అక్రమ పనుల్లో పాల్గొనవద్దు. కోరి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. ఈ రాశి వారికి యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ధనుసు రాశి వారికి పెట్టుబడులు పెట్టే ముందు సలహాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండాలి. గొడవలు పెట్టుకోవద్దు. ఈ రాశివారు ప్రతిరోజు ఇంట్లో ఇష్టదైవం ముందు దీపారాధన చేసుకుంటే సమస్యలు తగ్గిపోతాయి. మేషరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, ధనుసు రాశి ఈ 4 రాశుల వారికి ఉగాది తర్వాత కష్టాలు వస్తాయి కనుక జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.